ఏంటంటే పేదలు బడుగులు తన తన కూతుళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఎంతో హుందాగా ఎంతో ఆర్థికంగా లాభపడేటట్టు కేసీఆర్ గారు పెట్టారు. కళ్యాణ లక్ష్మి అని, షాది ముబారక్ అని. వీళ్ళు వచ్చి మేము వచ్చే ప్రభుత్వంలో మాకు రెండు నెలలు టైం ఇవ్వండి, వచ్చే నెలనే ఒక లక్ష రూపాయలు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఆ తులం బంగారం అయితే ఉన్న ₹1,00,000 కూడా ఆపేసారు. కోర్టుకు పోయేటోళ్ళు వీరే, మరి మేము పోయినామని ట్రిబ్యునల్ ఇచ్చేసేటోళ్ళు వీళ్ళే. మొత్తానికి పేదవాళ్లకు కడుపు కొడుతున్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్పి వీళ్ళు చేసింది ఏం లేదు. పేదలకు వీళ్ళ ద్వారా నష్టపోయిందే తప్ప లాభపడ్డది ఏం లేదు. మరి రైతు బీమా అనేది ప్రతి ఒక్క రైతుకు ఒక 5 గుంటలు ఉన్నా కూడా చనిపోతే అయినాక 5 లక్షలు వచ్చాయి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఆగస్టు 14కు ముగిసిపోయింది, రెన్యువల్ అమౌంట్ కట్టలేదు. ఇప్పుడు ఏమో ఇందిరామ్మదేమో తీసుకొస్తాడంట నవంబర్ ఎప్పుడు. అదేంటి కుటుంబ యజమానికి ఇస్తాడంట. కుటుంబ యజమాని ఒక పెద్ద మనిషి ఉంటాడు, అరక కొడుతూ ఏదో చిన్న మనిషి ప్రమాదం రైతు చేనులో పోయి చనిపోతాడు. చనిపోతే ఆయనకు డబ్బులు లేవు, ఇక యజమానికి ఇస్తాడట. నువ్వు అందరికీ అది మంచిదే, కానీ భూమి ఉన్నోనికి కూడా ఇవ్వు, మరి రేషన్ ఉన్నోనికి కూడా ఇస్తే మంచిది. మేము కూడా దానికి స్వాగతిస్తున్నాం, కానీ ఇలాంటి చర్య మంచిది కాదని మేము దీన్ని ఇంకా పెద్ద మొత్తంలో ధర్నా చేసి మీకు అడ్డుకుంటామని ఇచ్చుకుంద మండల టీఆర్ఎస్ కార్యకర్తగా నేను చెప్తున్నాను.